హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియ సహోదరి సహోదరుడ, ఈ ఉదయకాల సమయమున మనం తెలుసుకోవాల్సినటువంటి వాక్యము పరలోక రాజ్యము. పరలోక రాజ్యం. పరలోక రాజ్యం ఎట్లుందంట? మత్తయి శుభవార్త 13వ అధ్యాయం 24 నుంచి 30 వచనాలు మనం చూసినట్లయితే 13వ అధ్యాయంలో పరలోక రాజ్యము పొలములో నాటబడిన ఒక ఆవగింజను పోలి ఉన్నది. అన్ని విత్తనముల కంటే చిన్నదైనను పెరిగినప్పుడు అది పెద్ద కూబరై వృక్షమగును. దాని కొమ్మల్లో పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకొని నివసించును. పరలోక రాజ్యము తన పొలమునందు మంచి విత్తనములను చల్లిన వానిని పోలి ఉన్నది. జనులు నిద్రించు వేళ వాని పగవాడు వచ్చి గోధుమలలో కలుపు గింజలు చల్లిపోయును. పైరు మొలచి వెన్ను విడిచినప్పుడు కలుపు మొక్కలు కూడా కనిపించును. సేవకులు వచ్చి, అయ్యా, నీ పొలములో మంచి విత్తనములు చల్లితివి కదా, కలుపు గింజలు ఎట్లు వచ్చినవి అనిరి. అందుకు శత్రువు చేసిన పని అని అనెను. మేము వెళ్ళి పెరికి కుప్ప వేయమందురా అనెను. వలదు కలుపు తీయబోయి గోధుమను కూడా పెళ్ళగింతురేమో. పంట కాలం వరకు రెంటిని పెరగనిండు. అప్పుడు కోతగాండ్రలతో ముందుగా కలుపు తీసి వానిని అగ్నితో వేయుటకు కట్టెలు కట్టుడు. గోధుమలను నా గిడ్డంగులలో చేర్పుడు. ఇక్కడ మంచి విత్తనములు అంటే నీతిమంతులు, కలుపు గింజలు అంటే దుష్టుని సంతానము, కోతగాండ్రలు అంటే దేవదూతలు, నా గిడ్డంగు అంటే పరలోక రాజ్యము. ఇక్కడ మనం చూసినట్లయితే పరలోక రాజ్యం అంట పొలములో నాటబడిన ఒక ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ అంటే చిన్నగా ఉంటుంది, అంటే కంటికి కనిపించినదే పరలోక రాజ్యము. ఆ విత్తనములు అన్ని విత్తనముల కంటే ఆ విత్తనము చాలా చిన్నది అంట. అయినను అది పెరిగినప్పుడు మహావృక్షం అవుతుందంట. పరలోక రాజ్యం కూడా అంతే ఉంటుందండి. చిన్నగా ఉంటుంది, కానీ అది మనం చూసినప్పుడు పెద్దగా ఉంటుంది. అది పెద్ద గుబురై వృక్షమగును. దాని కొమ్మల నీడలో పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకొని నివసించును. పరలోక రాజ్యం చిన్నగానే అనిపిస్తుంది అంట, కానీ అది పెరిగి పెద్దదైనప్పుడు అది మహావృక్షం అవుతుందంట. యేసుక్రీస్తు ఎప్పుడైతే మరణించి తిరిగి లేచారో ఆయన ఒక మహావృక్షమయ్యారు. ఆయన నీడలో ఎంతో మంది ఈనాడు తలదాచుకుంటున్నారు. ప్రియా సహోదరి సహోదరుడా, అంతేకాదు యేసుక్రీస్తు పేరు మీద ఎన్నో సంస్థలు ఎన్నో ఉన్నాయి. ఫౌండేషన్స్, అన్నమ్మ ఫౌండేషన్, మదర్ తెరీసా ఫౌండేషను, ఆన్సా ఫౌండేషన్, ఇలా చాలా పునీతుల పేర్ల మీద ఎన్నో ఉన్నాయి. అవి చూడటానికి చిన్నగానే ఉన్నాయంటే కానీ తర్వాత అవి పెరిగి సంస్థలు పెద్దగా గుబురయ్యి ఇప్పుడు వాటి నీడల్లో ఎంతో మంది పేదలు, అనాథలు, దిక్కులేని వారు మరి అక్కడ ఆ వృక్షం కింద తలదాచుకొని ఉంటున్నారు. యేసుక్రీస్తు రెక్కల క్రింద వారు దాగి ఉన్నారు. ప్రియా సహోదరి సహోదరుడా, ఆ యొక్క వృక్షము అదేవిధంగా పరలోక రాజ్యము కూడా మనము గూళ్ళు కట్టుకొని పరలోకంలో నివసిస్తాము అంట. పరలోక రాజ్యం కంటికి చూడటానికి చిన్నగానే అనిపిస్తుంది అంట, కానీ అది పెరిగి పెద్దదై మహావృక్షమైనప్పుడు మనమంట వచ్చి అప్పుడు పక్షులన్నీ దాని కొమ్మల నీడల్లో పక్షులన్నీ వచ్చి కూడా అంట గూళ్ళు కట్టుకొని నివసిస్తాయి అంట. అదేవిధంగా పరలోక రాజ్యము ఒక పొలములో దాచబడినటువంటి ఇంతవరకు మనం చూద్దాం. పరలోకంలో ఆ యొక్క పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకొని నివసిస్తాయి. ప్రియా సహోదరి సహోదరుడా, మరి మనము కూడా ప్రభువుని పరలోకంలో గూళ్ళు కట్టుకొని నివాసం చేద్దాము. ఆమేన్.